క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ఈ ఉద్దేశాల కోసం ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. వరంగల్ మేత్రాసనం తిమ్మారావుపేట విచారణ, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు కీర్తిశేషులు శ్రీ నరిశెట్టి మత్యాస్ చౌదరి 6వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని శ్రీమతి నరిశెట్టి ప్రేమీల మరియు కుటుంబ సభ్యులు నాగోతు జీవన్ కుమార్, అమూల్య, అద్విత శౌర్య, జన్విత మాథ్యూ సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. కంచెర్ల పాపారావు కుటుంబానికి దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలుపుతూ కుటుంబంలో అందరికీ ఆయురారోగ్యములు, ఆర్థికాభివృద్ధి, పిల్లల తలంపులు నెరవేరాలని, ప్రీతి 10వ తరగతి చదువులకు సిద్ధపడటంలో జ్ఞానం దయచేయమని, మరియు కుటుంబంలో మరణించిన వారందరి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ సమర్పిస్తున్నారు. భుజంగరావు గారి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగాను కుటుంబంలో అందరికీ దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు, తలంపులు నెరవేరాలని యేసు తిరుహృదయం పేరిట కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం డాన్ బోస్కో దేవాలయం కన్యాధారి ఉమామహేశ్వరరావు, అనురాధ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు మరియు ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, వ్యాపారంలో అభివృద్ధి, ప్రత్యేక తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలిపూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. దుఃఖ లక్ష్మికి మరియు కుమారులకు ఆందోళన తగ్గాలని, ఆయురారోగ్యములు దయచేయమని, బిడ్డలతో ఎల్లప్పుడూ కలిసి ఉండాలని రవికుమార్, సత్యవతులకు ఆయురారోగ్యములు, శ్రీదేవి వివాహం దేవుని చిత్తంలో జరగాలని, పుష్ప చదువు పూర్తి అవ్వాలని, లక్ష్మి, వంశీ, ఈశ్వర్ల ఆలోచనలు ఫలించాలని కోరుతూ కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ, దొడ్డి సూరజ్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, దేవుని చిత్తంతో వివాహం జరగాలని, మంచి భవిష్యత్ దయచేయమని కోరుతూ భవానీ, ఆనంద్, సంధ్య, అనిల్, జాషువా, జెసింతా కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం చిల్వేరు విచారణ దోనూరు గ్రామం కీర్తిశేషులు తిరుమల రెడ్డి, ఇన్నారెడ్డి, అల్లంబాల్ రెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేయమని మరియు వీరి కుటుంబాల్లో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ తిరుమల రెడ్డి ప్రతాప్ రెడ్డి, ఫాతిమా కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం నేదునూరు విచారణ కీర్తిశేషులు తుమ్మ చిన్నపురెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు వీరి కుటుంబంలో దేవుడు చేసిన దీవెనలకు ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు తుమ్మ శాలిని, రోహన్, సతీష్, శ్వేత కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం సూరారం విచారణ తుమ్మ రియాన్షికకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, ఎదుగుదలలో దేవుని సహాయం దయచేయమని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ తుమ్మ రాహుల్, రోజా కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో ప్రార్థిద్దాం.
మిగుల ప్రీతి, నీ ఆలయమైన నాకు మిగుల ప్రీతి. శక్తివంతుడా సర్వోన్నతుడా, నీ ఆలయమైన నాకు మిగుల ప్రీతి, నీ ఆలయమైన నాకు మిగుల ప్రీతి. శక్తిమంతుడా సర్వోన్నతుడా, నీ ఆలయమైన నాకు మిగుల ప్రీతి, నీ ఆలయమైన నాకు మిగుల ప్రీతి. ఈ దివ్య పూల బలిలో దివ్యవాణి టీవీ ఛానల్కి ఈరోజు స్పాన్సర్స్ మన ప్యారిషనర్స్, మన విచారణ ప్రజలు మరియు అద్భుత బాలియస్ డివోటీస్. కాబట్టి ఈ రెండిటికి వచ్చే వారం నుంచి ఇంకెవరు రాలేదు. కాబట్టి దయచేసి దాతలుగా ముందుకు రావాలని మనవి చేస్తున్నాను. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండురుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసువా వందనం, తండ్రి దేవా వందనం, ఆత్మదేవా వందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అద్భుత దివ్య బాలయేసు భక్తులారా, భక్తితో విశ్వాసముతో ఈ యొక్క దివ్య పూజ బలులు పాల్గొనాలని మనవి చేస్తున్నాను. కనీసం ఒక గంటన్నర సేపు దివ్య బలిలో విశ్వాసంతో పాల్గొంటే మనము అధికంగా దీవింపబడతాం. చూడండి, మొదటి పట్టణంలో తండ్రి అయిన దేవుడు అబ్రహాముతో ఒడంబడికను చేసుకుంటున్నాడు. ఈ మేడ్ ఎ కవెనెంట్ ఫర్ ఎవర్, జీవితాంతము వరకు ఒడంబడిక. ఆదికాండంలో 12వ అధ్యాయం 1-4 ఎటువంటి ఒడంబడిక చేసుకుంటున్నాడు తండ్రి అయిన దేవుడు? నిన్ను మహాజాతిగా నేను తీర్చిదిద్దుతాను, ఆకాశంలో నక్షత్రముల వలె. దాన్ని లెక్కింపగలరా? ఎవరు కూడా లెక్కింపలేరు. అంతకంటే ఎక్కువగా నేను సంతానాన్ని నీకు దయచేస్తాను అని ప్రభువు ఒడంబడిక చేసుకున్నాడు. దానికి అబ్రహాము ఎంతో విశ్వాసంతో, దృఢమైనటువంటి సంకల్పంతో, విశ్వాసంతో ముందుకు వెళ్ళాడు. తండ్రి అయిన దేవుని యొక్క వాక్యాన్ని పాటించాడు, విశ్వసించాడు, నమ్మాడు. అప్పుడు ప్రభు ఏం చేశారు?
తండ్రి అయిన దేవుడు మహాజాతిగా తీర్చిదిద్దారు. కలంతకాలము నీ వెంట ఉంటానని వాగ్దానం చేశారు. అందుకోసమే క్రీస్తు ప్రభువుని ఈ లోకానికి పంపి మనకు తోడుగా ఉండాలని, మనల్ని దీవించాలని, కాచి కాపాడాలని, రక్షణ దయచేయాలని తండ్రి అయిన దేవుడు క్రీస్తు ప్రభుని ఈ లోకానికి పంపారు. మన జీవితంలో ప్రభు ఉన్నారా లేరా మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే ప్రభువు ఏమంటున్నారు? నేను నీ వెంట వత్తును, నిన్ను దీవిస్తాను. మత్తయి సువార్త 28:20 లోకాంతము వరకు నేను సర్వదా మీతో ఉంటాను, మీరు ధైర్యంగా ముందుకు సాగండి. యెషయా గ్రంథం 41:10 కూడా ప్రభు అదే పలుకుతున్నారు. మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళండి, నేను మీ చెంత ఉంటాను, మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, మిమ్మల్ని దీవించదను అని తండ్రి అయిన దేవుడు మనకు వాగ్దానం చేశారు. అదేవిధంగా మనతో ఉంటారు. కాబట్టి ఈ యొక్క దివ్య పూజ వేళలో ప్రభు మనల్ని అందరినీ దీవించాలని, ఆశీర్వదించాలని మనసారా మనం ప్రార్థిస్తూ, ప్రభువా మా యందు ఉండండి, మమ్మల్ని దీవించండి, మా విచారణలో ఉన్నటువంటి ప్రతి కుటుంబంలో ప్రేమ, శాంతి, సమాధానం దయచేయండి. ఎవరైతే రోగములతో బాధపడుతున్నారో వారిని తాకి స్వస్థపరిచి ఆశీర్వదించండి ప్రభువా, మమ్మల్ని దీవించు. ఈ యొక్క 40 రోజులు మేము ఉపవాస ప్రార్థన చేసే విధంగా మా వెంట ఉండండి అని మనము ప్రార్థించుదాం. పవిత్రములైన ఈ పరమరహస్యం కొనియాడ యోగ్యుల మగుటకు మన పాపములను ఒప్పుకొందాము. ఆశపడి వేడుచున్నా, పశ్చాత్తాప కన్నీటితో ఆశపడి వేడుచున్నా, నిన్ను చేరాలని, నీతో ఉండాలని, నీలా మారాలని ఆశపడి వేడుచున్నా, నీ ఆశపడి వేడుచున్నా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరం, మీ ప్రియమైన కుమారుని వాక్కును మేము సావధానముగా ఆలకింపవలనని మీరు మమ్ము ఆదేశించితిరి. మీ వాక్కు ద్వారా మా అంతరంగములను దివ్యకాంతితో ప్రకాశింపజేయము. అప్పుడు మీ అనుగ్రహం వలన శుద్ధి నొందిన మేము ఆధ్యాత్మిక దృష్టితో మీ మహిమనుగాంచి ఆనందింతుముగాక. మీతోను పవిత్రాత్మతోను కలిసి గములు జీవించి పాలించు మా ప్రభును మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. అబ్రాము దేవుని విశ్వసించెను. మొదటి పట్టణము ఆదికాండము 15వ అధ్యాయము పవిత్ర వచనములు 5 నుండి 12 వరకు మరియు 17, 18 వచనములు. ఆ దినములలో దేవుడు అబ్రామును వెలుపలకి తీసుకొని వచ్చి, ఆకాశము వైపు చూడుము, లెక్క పెట్టగలిగినచు నక్షత్రములను లెక్క పెట్టుము,
నీ సంతతిని కూడా అలాగునే అగును అని చెప్పాను. అబ్రాము దేవుని నమ్మెను. ఆ నమ్మకమును బట్టి దేవుడు అబ్రామును నీతిమంతుడిగా ఎంచెను. దేవుడు అతనితో, నేను సర్వేశ్వరుడను, ఈ దేశమును నీ వశము చేయుటకు నేనే కల్దీయుల ఊరు నగరము నుండి నిన్ను కొనివచ్చి తిని అని అనెను. అబ్రాము, ప్రభు, ఈ దేశము నా వశమగునని నాకెట్లు తెలియను అనెను. దానికి ప్రభు, 3 ఏళ్ల పెయ్యను, 3 ఏళ్ల ఆడుమేకను, 3 ఏళ్ల పొటేలును, 1 గువ్వను, 1 పావురమును నా యొద్దకు తీసుకొని రమ్ము అనెను. అబ్రాము వాటినన్నింటినీ తీసుకొని వచ్చెను. జంతువులను నడిమికి 2 ముక్కలుగా నరికెను. ఆ ముక్కలను ఒకదాని ప్రక్కన ఒకటిగా చేర్చెను. పక్షులను మాత్రము కోయలేదు. అప్పుడు గ్రద్దలు ఆ కళేబారములను మూగినవి. కానీ అబ్రాము వారిని తోలివేసెను. పొద్దు వాలుచున్నప్పుడు అబ్రాముకు గాఢ నిద్ర పట్టెను. అతనికి మహాగాఢాంధకార భయము పుట్టెను. అంతటా ప్రొద్దుకూకి చీకటి పడెను. అప్పుడు పొగ కుంపటి నిప్పుమంట కనబడి మాంసఖండముల నడుముగా కదిలిపోయెను. ఆనాడే దేవుడు అబ్రాముతో ఒడంబడిక చేసుకొని ఐగుప్తు దేశనది మొదలుకొని మహానదియగు యూఫ్రటీస్ వరకు గల భూఖండమును నీ సంతతికి దాయరపోయిచున్నాను అని చెప్పెను. ఇది ప్రభుని వాక్కు. ప్రభువేనా దీపము, ప్రభువేనా రక్షణము, ప్రభువేనా దీపము, ప్రభువేనా రక్షణము, ప్రభువేనాను జీవింపగా ఎవరికి నేను భయపడను, దేనిని చూచియు భయపడను. ఆరాధన 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 ఆరాధన. రెండవ పట్టణము. మన మధ్య శరీరములను క్రీస్తు తన శరీరముల వలె దివ్యముగా చేయును. పునీత పౌలు ఫిలిప్పీయులకు రాసిన లేఖ అధ్యాయము 17 మరియు 4వ అధ్యాయము 1వ వచనం. సోదరులారా, మీరు అందరూ నన్ను అనుసరించుచునే ఉండుడు. మేము చూపిన సదా దర్శనమును అనుసరించుచు వారిని కనిపెట్టి ఉండుడు. క్రీస్తు శిలువ మరణమునకు శత్రువులుగా జీవించువారు అనేకులు ఉన్నారు. నేను ఈ విషయమును మీకు అనేక పర్యములను చెప్పియుంటిని. కన్నీటితో దానిని మరలా చెప్పుచున్నాను. అట్టి వారికి తుదకు మిగులునది వినాశనమే. వారి దేహము వాంఛలు దైవము సిగ్గుపడదగిన విషయములను గూర్చి వాళ్ళు గర్వింతురు. కేవలము లౌకిక విషయముల గూర్చియే వారు ఆలోచిస్తురు.
కానీ మనము పరలోక పౌరులమని దివి నుండి మనకు రక్షకుడగు ప్రభు అగు యేసుక్రీస్తు రాకడయై మనము ఆతృతతో వేచి ఉన్నాము. బలహీనములకు మన భౌతిక శరీరములను ఆయన తన శరీరముల వలె దివ్యముగా చేయును. సర్వమును లోబర్చుకొనగల తన శక్తి చేతనే ఆయన అట్లు చేయును. కనుక సోదరులారా, మిమ్ము చూడవలెనని నాకు ఎంతో అభిలాష. మీరు నా ఆనందము. మిమ్ము గురించి నేను గర్వించుచున్నాను. ప్రియులారా, ప్రభువునందలి మీ జీవితంలో మీరు ఇట్లు గట్టిగా నిలవవలెను. ఇది ప్రభువు వాక్కు. జీవం మార్గం యేసే, యేసు నీవే, నీవే నీవే. సత్యం జీవం మార్గం యేసే, యేసు నీవే, నీవే నీవే. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 9వ అధ్యాయము పవిత్ర వచనములు 28 నుండి 36 వరకు. లూకా సువార్త 9వ అధ్యాయము పవిత్ర వచనములు 28 నుండి 36 వరకు. దివ్యరూప ధారణం. ఈ బోధలు చేసిన పిదప దాదాపు 8 రోజులకు పేతురు, యోహాను, యాకోబులను వెంటబొట్టుకొని యేసు ప్రార్థన చేసుకొనుటకై పర్వతము పైకి వెళ్ళెను. ఆయన ప్రార్థన చేసుకొనుచుండగా యేసు ముఖరూపము మార్పు చెందెను. ఆయన వస్త్రములు తెల్లగా ప్రకాశించెను. అప్పుడు 2 పురుషులు ఆయనతో సంభాషించుచుండిరి. వారు మోషే, ఎలియా అనువారు. వారిద్దరూ మహిమతో కనిపించి యేసు యెరూషలేములో మరణింపవలసిన నిర్ణయమును గూర్చి ఆయనతో మాట్లాడుచుండిరి. పేతురు అతని తోడివారును నిద్రమత్తులో ఉండిరి. వారు మేల్కొనినప్పుడు యేసు మహిమను ఆయన చెంతనున్న ఆ పురుషులిద్దరిని చూచిరి. వారిద్దరూ ఆయన యొద్ద నుండి వెళ్ళిపోవుచుండగా పేతురు, ప్రభు, మనం ఇచ్చట ఉండుట మంచిది. ఒకటి మీకు, ఒకటి మోషేకు, ఒకటి ఏలియాకు 3 గుడారములను నిర్మింతుము అని తాను పలుకున్నది తనకే తెలియక మాట్లాడెను. అతడు ఇట్లు పలుకుచుండగా ఒక మేఘము దిగివచ్చి ఆ శిష్యులను ఆవరించెను. అప్పుడు వారు భయపడిరి. ఆ మేఘము నుండి ఒక వాణి, ఈయన నా కుమారుడు, నేను ఎన్నిక చేసుకొనినవాడు, ఈయనను ఆలకింపుడు అని వినిపించెను. ఆ వాణి వినిపించిన పిమ్మట వారు యేసును మాత్రమే చూచిరి. శిష్యులు ఆ రోజులలో ఆ విషయమును ఎవ్వరికీ చెప్పలేదు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. యేసువా వందనం. యేసువా వందనం. తండ్రి దేవా వందనం. తండ్రి దేవా వందనం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా వందనం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord.
కీర్తన 34:5 ప్రభు వైపుకు తేరిపార చూడాలి, వెలుగును పొందాలి. ఈరోజు మనము యేసు దివ్య రూపధారణ దైవ చిత్తం ప్రకారమే అది జరిగింది. మనం మొట్టమొదటి పట్టణానికి వద్దాం. అబ్రహాము దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నాడు. దేవుడు అబ్రహాముకు ఇచ్చిన వాగ్దానాన్ని ధృవపరిచాడు. నీకు జన్మించనున్న కుమారుడే నీకు వారసుడవుతాడని దేవుడు పలికిన వాక్కులను ధృవపరిచేందుకు అబ్రహాముతో ఒడంబడికను చేసుకున్నాడు. గాడ్ మేడ్ ఎ కవెనెంట్ విత్ అబ్రహాం. ఐ విల్ బీ విత్ యూ. నేను నీతో ఉంటాను, నేను వాగ్దానం ఇచ్చిన అన్నీ నెరవేరుస్తాను తండ్రి అయిన దేవుడు పలికాడు. మొట్టమొదటిగా ఆదికాండం 12వ అధ్యాయం. సిస్టర్ తీసుకోండి, నేను చెప్తూ ఉంటా బైబిల్. ఆదికాండం 12వ అధ్యాయం 1-4. ఆదికాండంలో 12:1-4 తండ్రి అయిన దేవుడు ఈ విధంగా అంటున్నాడు, నేను నిన్ను మహాజాతిగా తీర్చిదిద్దుతాను అని. ఒకసారి సిస్టర్ అది. నేను నిన్ను ఒక మహాజాతిగా తీర్చిదిద్దెదను, నిన్ను ఆశీర్వదింతును, నీ పేరు మహా గొప్పదగును, నీవు అందరికీ ఒక దీవెనగా ఉందువు. నిన్ను దీవించు వారిని దీవింతును, నిన్ను శపించు వారిని శపింతును. నీ యందు సకల జాతి జనులు ఆశీర్వదింపబడుదురు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. థాంక్ యూ జీసస్. థాంక్ యూ జీసస్. థాంక్ యూ జీసస్. తండ్రి అయిన దేవుడు ఆ విధంగా ఒప్పందం, ఒడంబడిక చేసుకున్నారు. నేను నిన్ను మహాజాతిగా తీర్చిదిద్దుతాను, నేను నిన్ను దీవిస్తాను. నీవు ఎవరినైతే దీవిస్తావో వారు దీవింపబడతారు. నేను నీ చెంత ఉంటాను అని. ఎంత చక్కగా తండ్రి అయిన దేవుడు అబ్రహాం యొక్క భక్తిని చూసి, విశ్వాసాన్ని చూసి ఇంకా అధికంగా బలపరచబడ్డాడు. ఎవరు అధికంగా బలపరిచారు? తండ్రి అయిన దేవుడు అబ్రహామును. అందుకోసం అబ్రహాం ఈస్ కాల్డ్ ఫాదర్ ఆఫ్ ఫెయిత్. మన బైబిల్లో తండ్రి అయిన పితామహుడు అబ్రహాం, ఫాదర్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసానికి తండ్రి లాంటివాడు. అందుకోసమే ఫెయిత్ అనగానే మనము అబ్రహామును గుర్తు చేసుకుంటాం. ఫెయిత్ విశ్వాసం అనగానే. అందుకోసమే తనకు ట్రెమండస్ ఫెయిత్, ఆ విశ్వాసంతో ముందుకు కదిలాడు. తండ్రి అయిన దేవుడు చెప్పిన వాక్యాన్ని విన్నాడు, విని దాన్ని పాటిస్తూ ముందుకు వెళ్ళాడు. ఈ కమిటెడ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. నూతన నిబంధనానికి వస్తే కల్వరి కొండపై తన ప్రాణాన్ని యేసు ప్రభువు అర్పించాడు. అంటే కొండ పర్వతానికి అంత ప్రాముఖ్యత పాత నిబంధనలో, నూతన నిబంధనలో ఇవ్వబడింది. ఈ మొదటి అంశాల్లో దేవుని దర్శించేందుకు పర్వతము అనగా ఏకాంత స్థలము, చక్కని అనుకూలమైన వాతావరణము కలిగిన స్థలము కాబట్టి ఏం డిస్టర్బెన్స్ ఉండదు, కాబట్టి ప్రార్థన చేయటానికి అది అనుకూలమైందని పర్వతాన్ని ఎంచుకునేవారు. అక్కడనే దేవునితో సంభాషించేవారు. మనం కూడా పర్వతములు మన చుట్టూ ఉన్న దాన్ని సదును చేసేస్తున్నాం, ఆక్రమించుకుంటున్నాం. కానీ మన పర్వతము ఏంటిది? దివ్య సప్రసాదం. పీఠం మీద ఉన్నటువంటి దివ్య సప్రసాదం, దివ్య మందస్సు ఉన్నటువంటి దివ్య సప్రసాదం, అది ఒక పర్వతంలాగా మనము భావించుకుంటాం. కాబట్టి ఈ పర్వతారోహణ యందు దేవుని దర్శించటానికి దైవ సాక్షాత్కారము, తన మహిమ కలదని మనము విశ్వసించాలి. దేవుని యొక్క అనుగ్రహానికి మనము పాత్రులం కావాలి. అది పర్వతం యొక్క నిగూఢార్థం. దాంట్లో రెండవ అంశం చూడండి. యేసు పర్వతం పైకి వెళ్ళింది ప్రార్థన చేయుటకు వెళ్ళారు, ముఖ్యంగా ప్రార్థన చేయుటకు. అయితే ఎవరెవరిని తన వెంట తీసుకొని వెళ్ళారు? పేతురు, యోహాను, యాకోబులను ముగ్గురిని మాత్రమే తీసుకెళ్లారు. యేసు ప్రభు ప్రార్థన, ఏకాంతముగా ప్రార్థన చేయటము క్రీస్తు ప్రభుకు అలవాటు. రేయి బగలు 40 రోజులు రేయి బవలు
పర్వతం పైన ప్రార్థన చేశాడు అని మనం తెలుసుకున్నాం. అయితే ఈ ప్రార్థనలోనే దివ్య రూపధారణ చెందారు, తన వస్త్రాలు తెల్లగా మారిపోయాయి అని. అంటే విశ్వసిస్తున్నటువంటి ప్రజలకు ప్రభు ఎప్పుడు మంచి రక్షకుడుగా ఉంటానని క్రీస్తు ప్రభువు వాగ్దానం చేస్తున్నాడు. ప్రార్థనలోని దివ్య రూపధారణ చెందుతూ ప్రార్థన యేసు దివ్య రూపధారణకు కారణమైంది. అందుకోసం ప్రార్థన ద్వారానే ఆయన మహిమ కూడా వెల్లడి అయింది. ఎందుకంటే దైవత్వము ఆ శిష్యులకు తెలియజేశారు, దైవత్వం. అందుకోసమే ఆ తాబోరు పర్వతం మీద మోయిజుకి ఎలియాకు వారు ఇరువైపుల ఉండి దివ్య రూపధారణ రూపాంతరము చెందటం శిష్యులు గమనించారు. శిష్యులు గమనించి, ప్రభువా మనం ఇక్కడనే ఉందాం, 3 పర్ణశాలలు మేము నిర్మించదము, మీ ముగ్గురికి 3 పర్ణశాలలు నిర్మించదాం ప్రభువా, మనందరం కలిసి ఇక్కడ ఉందాము అని. ప్రభు అన్నారు, ఈ జీవితము మనది కాదు, రానున్నది శిలువ మరణము. ప్రభు తేటతెల్లం చేస్తున్నాడు అక్కడ. రానున్నది శిలువ మరణము. తన శిలువను మోస్తూ నన్ను వెంబడింపని వాడు మోక్షరాజ్యమునకు అర్హుడు కాడు అని. అంటే శిలువను ఎత్తుకోవాలి, కష్ట నష్టాలు ఎదుర్కోవాలి. కష్టాలు ఎదురైనప్పుడు కృంగిపోకూడదు అంటున్నాడు. నేనేం పాపం చేశానని నాకు ఈ కష్టాలు ఎందుకని కొన్నిసార్లు కృంగిపోతూ ఉంటారు. అయితే సర్వశక్తిమంతుడైన దేవుడు తన ఏకైక కుమారుణ్ణి కష్టాల బాట గుండా నడిపించి మన నిత్య జీవనానికి మార్గాన్ని ఏర్పరిచారు. అందుకోసమే క్రీస్తు ప్రభు అంటున్నారు చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయము 22 నుంచి 25. మత్తయి సువార్త 16, 22 నుండి 25. మీ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించండి, అప్పుడు మీకు మహిమ కిరీటము లభిస్తుంది అని. ఒకసారి చదవండి సిస్టర్. నన్ను అనుసరింపగోరువాడు తనను తాను పరిత్యజించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపవలెను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నన్ను అనుసరింపగోరేవాడు తన సిలువను ఎత్తుకోవాలి. మా సిలువలంటే ఏంది? కష్టాలు, నష్టాలు, వేదనలు, శోధనలు, బాధలు, అపనిందలు, అవమానాలు, ఇవన్నీ నిరుత్సాహపరచటము, ఇవన్నీ రకరకాలుగా సిలువలు. వాటిని ఎత్తుకొని నన్ను వెంబడించాలంటున్నాడు ప్రభు. అప్పుడు మీకు మహిమ కిరీటము లభిస్తుంది అని. అందుకోసం మనము తెలుగులో కొన్ని సామెతలు చూడండి. శ్రమల తర్వాత విజయం ఉంటుంది. మనం కష్టపడతాం, బాధపడుతుంటాం, శ్రమకు లోనవుతాం, కానీ శ్రమ తర్వాత విజయం ఉంటుంది అని. మరణం తర్వాత ఉత్థానం ఉంటుందని క్రీస్తు ప్రభువు మనకు తెల్లపరిచారు. మరణం తర్వాత తప్పనిసరిగా ఉత్థానం ఉంటుంది అని. అంటే బాధల తర్వాత, అవమానముల తర్వాత మహిమ కిరీటం ఉంటుందని క్రీస్తు ప్రభువు మనకు తెలియజేశారు. కాబట్టి ఇది నగ్న సత్యం. శ్రమల తర్వాత విజయం ఉంటుంది అని, మరణం తర్వాత ఉత్థానం ఉంటుంది అని. అందుకోసం నీ సిలువని ఎత్తుకొని నన్ను వెంబడించాలి అని ప్రభు తెలియజేస్తున్నాడు. మనం కూడా కష్టాల కడల్లో మనం ఈదుకుంటూ వెళ్ళాలి, విశ్వాసంతో ప్రార్థించాలి. మనలో కష్ట నష్టాలు ఏంటి అని వాటిని ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళాలి. కాబట్టి ప్రభు ఏమంటున్నాడు? మీరు ప్రార్థన ద్వారా శక్తిని పొందండి. ప్రార్థించే వాళ్ళకు కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, కానీ వాటిని అవలీలగా ఎదుర్కొంటారు. ఎందుకంటే దేవుని యొక్క బలము వారిలో ఉంది, దైవ శక్తి వారిలో ఉంది. కాబట్టి విశ్వాస పాత్రులు ఎలా ప్రార్థిస్తారు? పూర్ణాత్మతో, పూర్ణ హృదయంతో, పూర్ణ విశ్వాసంతో వారు ప్రార్థిస్తారు. అందుకోసం వారు దీవింపబడతారు. ఏదో ఒక రోజు ప్రభు వారిని దీవించి ఆశీర్వదించి కాచి కాపాడతారు. కాబట్టి మనము విశ్వాసులుగా ముందుకు నడవాలి. యాజ్ ఫర్ మీ ఐ ట్రస్ట్ యు ఓ గాడ్. కీర్తనకారుడు 31వ కీర్తనలో 14వ వచనంలో అంటున్నాడు చూడండి, యాజ్ ఫర్ మీ ఓ లార్డ్ ఐ ట్రస్ట్ ఇన్ యూ. నేను ప్రభువా, నా మటుకు నేను నీ మీద విశ్వాసంతో ముందుకు వెళ్తాను. కీర్తన 31:14లో ప్రభు అంటున్నాడు, యాజ్ ఫర్ మీ, నేను నా మటుకు ప్రభువా నీ మీద విశ్వాసాన్ని కలిగి ఉంటాను. విశ్వాసము కలిగి ఉన్నటువంటి వ్యక్తులకు ప్రభువు యొక్క దీవెన ఉంటుంది. మనము కొన్ని పదాలు, కొన్ని వాక్యాలు పదే వింటూ ఉంటాం కొంతమంది ఫాదర్ల ద్వారా.
నా ద్వారా కావచ్చు, అసిస్టెంట్ ద్వారా కావచ్చు, ఫాదర్ ద్వారా. కానీ పదే పదే రెపిటేషన్ అని కాదు. మనం ప్రార్థన చేస్తాం, నిన్న చేసాం, ప్రొద్దున చేస్తున్నాం, సాయంత్రం చేస్తున్నాము, రకరకాలు. ఎందుకు ప్రార్థన పదే పదే చేయాలి? ఆ పాయింట్ మీద మనం ప్రెజరైజ్ చేస్తున్నాం. విశ్వాసముతో జీవించండి, విశ్వాసము కలిగి ప్రార్థించండి, విశ్వాసం కలిగి ప్రార్థించండి, ట్రస్ట్ ఇన్ గాడ్, విశ్వాసము కలిగి ప్రార్థించండి 100 సార్లు చెప్తాం మనం. అంటే అది రెపిటేషన్ కాదు. పదే పదే ఎందుకు చెప్తున్నాం దాన్ని? దేవుని యందు భయభక్తులు కలిగి విశ్వాసముతో జీవించాలి అని. అందుకోసం అబ్రహాము ఏమంటున్నాడు చూడండి, ప్రభువా నేను ఎలా దీనిని ఈదేది అని. తండ్రి అయిన దేవుడు అంటున్నాడు, నీవు ముందుకు వెళ్ళు, నేను నీ చెంత ఉంటాను, మహాజాతిగా తీర్చిదిద్దుతాను, ఆశీర్వదింపబడతావు నువ్వు అని. అదేవిధంగా అబ్రహాముకు అలా జరిగింది. కాబట్టి దేవుని యొక్క ఉనికి, దైవ సన్నిధి, దైవ ప్రేరణ మనలో ఉండాలి అంటే మన విశ్వాసంతో జీవించాలి. అందుకోసమే నిర్గమకాండంలో ఎగ్జడస్ నిర్గమకాండం 33:14 వచనంలో, నిర్గమకాండం 33:14, ఎగ్జడస్ చాప్టర్ 33:14, మోయిసు ప్రవక్తతో తండ్రి అయిన దేవుడు అంటున్నాడు, నేను నీ వెంట వత్తును, నీకు విజయము సాధించి పెడతాను అని. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దయచేసి లేచి నిలబడండి. విశ్వాస సంగ్రహము. పరలోకమున భూలోకమున సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించినాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించినాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్షియస్ పిలాతు అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళ నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడిప్రక్కన కూర్చుండి ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చెను. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. కథోలిక సభను పునీతుల వారి సంబంధ ప్రయోజనం విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీరం యొక్క ఉత్థానాన్ని విశ్వసిస్తున్నాను. నిత్య జీవం విశ్వసిస్తున్నాను. ఆమేన్. ఇప్పుడు మన వ్యక్తిగత అవసరాల కోసం, మన కుటుంబాల కోసం, మన విచారణ కోసం మనం ప్రార్థించుదాము. ఓ సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మీరే మాకందరికీ సత్యము, జీవము, మార్గమునై ఉన్నారు. మీ సన్నిధి చేరుకొని మిమ్ము దీనతతో ప్రార్థించున్న మా అందరి మనవులను మీరు స్వీకరించి అబ్రహామును పిల్లా పాపలతో దీవించినట్లే మా అందరిని నిండుగా దీవించండి. మా ఈ గ్రామమును, మా విచారణను ప్రభువ మీ యొక్క పవిత్ర పాదాల చెంత ఉంచున్నాము తండ్రి. ప్రతి కుటుంబాన్ని దీవించు. ప్రతి కుటుంబంలో ప్రేమ, శాంతి, సమాధానము దయచేయండి. ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి యువకులను, విద్యార్థులను ఆశీర్వదించి కాచి కాపాడు. వారికి మీ యొక్క దైవ జ్ఞానములు, దైవ శక్తి, దైవ బలాన్ని, జ్ఞాపక శక్తిని సంపూర్ణంగా దయచేయండి. ఎటు వెళ్ళిన ప్రభువా మాకందరికీ తోడుగా ఉండండి. ఎవరైతే రోగములతో బాధపడుతున్నారో వారిని తాకి స్వస్థపరిచి ఆశీర్వదించండి. మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. సదయా నీ ప్రేమలో
మము నిలుపుమయా. సదయా నీ ప్రేమలో మము నిలుపుమయా. నీ వాక్య ప్రేరణలు స్పందించిన ఈ హృదయం సమర్పించిదా ప్రభు ఈ దివ్య బలిలో. సీమలో చిగురించిన ఆశలు మా మానస మందిరాన కలిగిన భావాలు. నా హృదయ సీమలో చిగురించిన ఆశలు మా మానస మందిరాన కలిగిన భావాలు. పూజకి అర్పించుచున్నాము. నీ పాద పూజకి అర్పించుచున్నాము. దయతోడు చేకొని దీవించు స్వామి. దయతోడు చేకొని దీవించు స్వామి. దీవించు స్వామి. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తితైన సర్వేశ్వరునికి అంగీకారం అట్ల ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించురుగాక. ఓ ప్రభువా, ఈ బల్యర్పణము మాకు పాప విముక్తిని ప్రసాదించునుగాక. ఇది మీ విశ్వాసులను శారీరకముగాను మానసికముగాను పవిత్రమునర్చి రానున్న పాస్క వేడుకలకు వారిని సంసిద్ధపరచునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి సర్వేశ్వర, మేము ఎల్ల పుణ్యచోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన అతడు తన మరణమును గురించి ముందుగానే తన శిష్యులకు తెలియపరచి పవిత్ర పర్వతము మీద తన మహిమను ప్రత్యక్షపరచను. ధర్మశాస్త్రమును ప్రవక్తలను చాటి చెప్పిన విధముగా శ్రమల ద్వారానే తాను పునరుత్థాన మహిమను పొందవలననడు సత్యమును మాకు తెలియజేసెను. కావున పరలోక శక్తులతో ఏకమై భూలోకముల మేము మీ మహిమను స్తుతించుట ఎట్లనగా, పరిశుద్ధులు
ఆశీర్వాదింపబడుండగ పరిశుద్ధులు 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 పరిశుద్ధులు. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు, నీ సృష్టి అంతము స్తుతించుట యుక్తము. ఏలైనా మీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు మీ నామములకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజల నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రోచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా ఏలిన వారా, నా సర్వేశ్వర, ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. నా ఏలిన వారా, నా సర్వేశ్వర, ఇది విశ్వాస రహస్యము. లోకరక్షకా మమ్ము రక్షింపు. ఏలయనా నీ శిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. లోకరక్షకా మమ్ము రక్షింపుము. ఏలయనా నీ శిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. కనుక తండ్రి, మీ దివ్య కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు వారు మరల వేం చేయుదురని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము.
మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనసు కలిగి ఉండునటులా దయచూపుము. వారే మమ్మల్ని ఇంతగాను రూపొందుగాక. మీరు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యంగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ధనులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పులితో పాటు మమ్మును మోక్ష భాగ్యములకు వారసులను చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరిచి ఈ బలి లోకమంతటికీ శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకం యాత్ర చేయి మీ శ్రీ సభను మీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును మా పూల్ యాంథనీ అగ్రపీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మును మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. మీ చిత్త ప్రకారం మీ సముఖమున చేరియున్న ఈ ప్రజన మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చెదిరిన మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరుచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను ముఖ్యంగా ప్రభువా, మా కుటుంబాల్లో చనిపోయిన వారందరికీ నిత్య విశ్రాంతిని దయచేయండి. మరియు మీ ప్రేమయందు ఈ లోకంను వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనము. మేము నచ్చట చేరి మీ మహిమను వీక్షించి ఆనందం పొందుదాము గాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. వారి ద్వారా మీరు సకల మేలు లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతి సమాధానం ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి బాధల నుండి రోగాల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడు యేసుక్రీస్తు స్వాగం నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలుడు వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ ఇష్ట ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించి పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానం తెలుపుకుందాం.
సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం పాపం పరిహరించాడు క్రీస్తు ప్రభువు. నేనే మార్గము సత్యము జీవం అన్నటువంటి ప్రభువు యొక్క జీవాహారమును మనం భుజించాలని ప్రభు యొక్క కోరిక, ఆకాంక్ష. ఈ యొక్క ప్రియమైన విందుకు పిలువడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొంచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్నెన్నటికి ఎడబాయకున్నట్లు చేయమని వేడుకొంచున్నాము. ఆమేన్. పునీత ఇన్యాష్ వారు చేసిన ప్రార్థన. క్రీస్తుని ఆత్మమ్మ నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమ్మా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమ్మా నాకు తృప్తి కలుగునట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమ్మా నాకు ధైర్యం చేయండి. ఓ మంచి జేసువా నా ప్రార్థన ఆలకించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మీ ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్ము స్తుతించుదును గాక. ఇతడు నా ప్రియమైన కుమారుడు, ఇతనిని గూర్చి నేను ఆనందభరితుడనైతిని, ఇతనిని ఆలకింపుడు. మత్తయి సువార్త 17వ అధ్యాయము 5వ వచనం. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మహిమాన్వితమైన ఈ పరమరహస్యమును స్వీకరించుచు మీకు కృతజ్ఞతలు తెలుపుచున్నాము. మీ కుమారుని వాక్కులను శ్రద్ధతో ఆలకించుచు మేము అతనితో ఐక్యమైపోవునట్లు కరుణింపుము. తద్వారా మేము నిత్య జీవనమును ఇహమందే చవిచూచుచు దాని సంపూర్ణ అనుభూతి కొరకు కాంక్షింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. దయచేసి మీ శిరములను వంచండి. ఓ ప్రభువా, శాశ్వతమైన దీవెనలతో
మీ విశ్వాసులను ఆశీర్వదింపము. వారు మీ జనితైక కుమారుని సువిశేష హితవులను విశ్వాస పాత్రముగా పాటింతురుగాక. క్రీస్తు తన అపోస్తులను ఆశ్చర్యచకితులను చేయిచు తన దేహమందు కనబరిచిన దివ్య మహిమను వీరు కూడా గాంచవలనని అనడు ఆశతోనూ సంతోషముతోనూ జీవించుచు తుదకు ఆ మహిమలో భాగస్థుల మగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మనలను ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. యేసు గొర్రె పిల్లను నేను, వదకు తేబడిన గొర్రె పిల్లను. యేసు గొర్రె పిల్లను నేను, వదకు తేబడిన గొర్రె పిల్లను. దినదినము చనిపోవుచున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను. దినదినము చనిపోవుచున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను. యేసు గొర్రె పిల్లను నేను, వదకు